స్పీకర్ని కాదండి, నేను యోగా టీచర్ని. నేను ఎంఎస్సి యోగా చేశాను, థెరపీ యోగా చేశాను. మీరు అన్నట్టు అంటే మా అత్తమ్మ కానీ, మా అమ్మాయి కానీ, మా వారు కానీ సమాజ సేవలో మాత్రం ముందుంటాం. సమాజం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలి, మనం నుంచి కుటుంబం, కుటుంబం నుంచి సమాజం బాగుండాలనే ఆ థీమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్ళడంలో ఎప్పుడూ ముందంజే మేము. ఇప్పుడే చెప్పాను కదా, ఎంపవర్మెంట్, మీరు అది సాధించాలి, మహిళగా మనం ఇది సాధిద్దాం, అవన్నీ అవసరం లేదు. అంటే మీ ఏజ్కి అవసరం లేదు వాళ్ళ మహిళ. ఇందాక చాలామంది పిల్లలు కూడా మాట్లాడారు, ఇంట్లో ఏదైతే మనం మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఏం బాగుంటుందండి, మనం బాగుంటే ఇల్లు బాగుంటుంది, పిల్లలు బాగుంటారు. మరి మీ ఏజ్కి మీకు కావాల్సింది ఏంటి? ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కావాలి కదా. ఇందాక ఒక అబ్బాయి వచ్చి సగమే మాట్లాడి వెళ్ళిపోయాడు. ఎందుకు? భయం. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మీ జీవితంలో కావాలి. ఏమంటారండి ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను మాట్లాడితే ఏమనుకుంటారు, నేను మాట్లాడితే ఏదైనా మిస్టేక్ అనుకుంటారు, నేను మాట్లాడితే నవ్వుతారేమో, నేను మాట్లాడితే మిస్టేక్ చేస్తానేమో. మీరు ఎప్పుడైతే ఇక్కడ వచ్చి మాట్లాడాలనుకుంటారో, ఎవరైనా కానీ, అబ్బాయే కానీ అమ్మాయే కానీ, ఫస్ట్ ఏమనుకోవాలంటే నేను ఏది మాట్లాడుతున్నానో అది వీళ్ళెవ్వరికీ తెలీదు. ఇంకా అంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే, ఇప్పుడు తిరుపతి రెడ్డి సార్ లాంటి వాళ్ళు అయితే ఏం చెప్తారంటే, నేనే హీరోని, నా ముందున్న వాళ్ళందరూ గొర్రెలు. నేను చెప్పలేను అది, ఎందుకంటే నేను చిన్నదాన్ని కాబట్టి. వాళ్ళలాంటి ఏజ్ వాళ్ళు చెప్పాలంటే మీరు అట్లా అనుకొని ఇక్కడ వచ్చి మాట్లాడితే మీరు మిస్టేక్ అనేదే మాట్లాడరు, మీరు మాట్లాడిందే రైట్ అవుతుంది అప్పుడు. సో దాన్ని ఏమంటారు? మెంటల్ హెల్త్ అనేది మీకు గట్టిగా ఉంది. ఎమోషనల్గా వీక్గా లేరు, మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. నా టీచర్ ఉన్నారు, నా మేడం ఉన్నారు, నా సార్ ఉన్నారు, వీళ్ళందరి ముందు నేనే మాట్లాడగలుగుతాను. అబ్బాయి వచ్చాడు, జస్ట్ 8th రోజు ఈరోజు ఉమెన్స్ డే జరుపుకుంటాం కాబట్టి ఉమెన్స్ అందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అది సంథింగ్ ఏదో చెప్పేసి వెళ్ళిపోతే సార్ కోపడ్డారు, ఎంతే మాట్లాడద్దు, ఇంకా ఎక్కువ మాట్లాడాలి అని చెప్పేసి. సో ఆ భయం అనేది ఎందుకు వస్తుంది అంటే ఎమోషనల్గా మనం వీక్గా ఉన్నప్పుడు. మరి ఎమోషనల్గా వీక్గా ఎందుకు ఉంటారండి మీరు? అందరికీ తెలుసు ఫిజికల్గా హెల్తీగా ఉండాలి, ఫిజికల్గా హెల్తీగా ఉండాలి అనేసి. సో తెలియదు ఏంటి అంటే మెంటల్ హెల్త్ అనేది కంపల్సరీ. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ మేము యోగా టీచర్లం కాబట్టి యోగా చేయండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, ఇదంతా చేయండి అని చెప్తారు. మరి మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి మంచి యాటిట్యూడ్, మీ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందాక చెప్పినట్టు, మంచి వాళ్ళతో స్నేహం చేయండి, మంచి యాటిట్యూడ్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంతే కదా. మీ పక్కన ఉన్న వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా, నెగిటివ్గా థింక్ చేసినా ఇది తప్పు అని చెప్పేంత ఆ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. ఇందాక అబ్బాయిలు అందరూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తామని చెప్పేసి అందరూ ఏడిపించేళ్ళారు. 2 పర్ఫార్మెన్స్ కూడా ఫస్ట్ అమ్మాయి ఇట్లా అని చెప్పేసి ఇందాక కూడా అట్లా. సో ఇవన్నీ మనకు తెలుసు కదా, ఇవన్నీ తప్పులని తెలుసు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, గుర్తుందండి ఎవరికైనా? నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు చెప్పాను. ఏం చెప్పాను? అందరికీ అన్నీ తెలుసు, చెడ్డ చెడ్డ వెబ్ సిరీస్ చూడొద్దని తెలుసు, చెడ్డ చెడ్డ సినిమాలు చూడొద్దని తెలుసు, మంచి హెల్తీ డైట్ తీసుకోవాలని తెలుసు. మరి మనం ఎందుకు తీసుకోవట్లేదు? లాస్ట్ టైం మీకు చెప్పాను. సో మెంటల్ హెల్త్, మనసు ఏం చేస్తుంది అంటే బిర్యానీ కనిపించగానే తినాలనిపిస్తుంది. తినండి, బిర్యానీ తినద్దు అది మిస్టేక్ అని చెప్పట్లేదు. ఎంతవరకు తినాలని ఒక విచక్షణతో తినాలి. సినిమా చూడాలి, వెబ్ సిరీస్ చూడాలి, ఆ కంటెంట్ కంప్లీట్గా వెబ్ సిరీస్ మొత్తం ఈరోజే కంప్లీట్ చేయాలి అంటే స్ట్రెస్ వచ్చేస్తుంది. సో ఎక్కడి వరకు ఏం చేయాలి అనే ఆ విచక్షణ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి అని చెప్పాను. లాస్ట్ టైం చెప్పాను కదా, దీన్నే ఏం చెప్పానండి మీకు? మనస్సు పరిగెడతా ఉంటుంది, మనస్సు వెనకాల పరిగెత్తకుండా ఏం చేయాలి? మీ మైండ్, బుద్ధి ఏదైతే ఉందో అదంతా నిద్రావస్థలో ఉండిపోయింది కదా, దాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేయండి. సో బుద్ధి ఏం చెప్తే అది చేయాలి, మనసు ఏం చెప్తే అది చేయద్దు. మనసు చాక్లెట్ తినమంటుంది, ఇంకేం చేయమంటుంది, పరిగెత్తమంటుంది, ఇంకేదో చేయమంటుంది. అన్ని నెగిటివ్ వాటికి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది మన మైండ్. అదే పాజిటివ్ని అంత ఈజీగా తొందరగా తీసుకోలేము. నెగిటివ్ ఎంత ఈజీగా తొందరగా మనకి ఎఫెక్ట్ ఇస్తుందో పాజిటివ్ అంతా ఇవ్వదు. ఎందుకంటే ఎప్పుడూ మనం ఏం చేస్తామంటే మన బుద్ధిని పడుకోబెడతా ఉంటాం. చదువుకోవాలి, మార్నింగ్ లేవాలి, 5 o'clock లేవాలి, చదువుకోవాలి,
ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎవరికి లేదు? నీకు లేదా? నువ్వు కూడా ర్యాంకర్ అవ్వాలని ఉంటుంది, నువ్వు కూడా ర్యాంకర్ అవ్వాలని ఉంటుంది. మరి అందరికీ ఎందుకు రావట్లేదు? క్లాస్లో చెప్పింది వినాలి 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 అనుకుని క్లాస్ లోపల దాకా వస్తాం, అబ్బా నిద్ర వచ్చేస్తుంది. లేదు అంటే అబ్బా ఈ సార్ చెప్పిందే చెప్తున్నాడు, ఇదే లెసన్ ఆల్రెడీ నేను చదివేశాను, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. మార్నింగ్ 5 o'clockకి లేవాలంటే అబ్బా ఇంకాసేపు పడుకుంటే బాగుంటుంది కదా, రేపు చదువుకోవచ్చు కదా. ఇవన్నీ ఏంటి అంటే మీ మనస్సు మిమ్మల్ని నెగిటివ్ వైపుకి ప్రేరేపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయండి. మీకు ఏదైతే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మెడిటేషన్ అని చిన్న టెక్నిక్ చెప్పాను, చిన్న ప్రాణాయామం చెప్తాను. హెల్తీగా ఉండడానికి మీరు ఏది చేసినా ఓకే, అన్హెల్దీ డైట్ తీసుకోవద్దు. అన్హెల్దీ ఏమంటారండి ఏరియా అంటారా, మీకు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా అంటే ఏం తినాలి, ఎలా ఉండాలి, అది మీ మైండ్ పైన పనిచేస్తుంది. ఇక్కడ కూడా మంచి ఆలోచనలు చేయండి, మైండ్ మంచి వైపుకి వెళ్తూ ఉంటుంది. సో ఇందాక వాళ్ళందరూ చేశారు, అందరికీ తెలుసు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం. యాసిడ్స్ ఎందుకు పోస్తున్నారు, ఎందుకండి? సో అమ్మాయి బస్లో తగిలాడని చెప్పేసి ఇంకొక అబ్బాయి ఏదో యాసిడ్ పోసాడు, సంథింగ్ మనం ఇందాక చూసాం. ఇక్కడ జీ తెలుగు సీరియల్స్ ఎంతమంది చూస్తారు? ఇబ్బంది ఏం లేదు, చూస్తే నేను కూడా చూస్తాను, చూస్తానని చెప్పండి. జీ తెలుగులో సీరియల్స్ వస్తాయి, చూస్తారు కదా. ప్రతి సీరియల్లో విలన్ రాగానే భగవద్గీత శ్లోకం వెనకాల ప్లే చేస్తూ ఉంటారు. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో ప్రణశ్యతి అని. సో అక్కడ ఏమైపోయింది, ఆ అబ్బాయికి ఈగో, నన్ను బస్లో అందరి ముందు తిట్టింది, లేదంటే నన్ను బస్లో అందరి ముందు యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఆయనకి ఏమైపోయింది, కోపం వచ్చింది. అంతే కదండి, ఇంట్లో కూడా అందరికీ అంతే. కోపం వస్తే ఏం చేస్తాం, వాళ్ళ మీద ఏదో ఒక రకంగా ప్రతీకారం తీర్చుకోవాలన్న కోపం ఆయనకు వచ్చింది. సో ఆ కోపం క్రోధంగా మారుతుంది. క్రోధం ఎక్కువైపోతే ఏమవుతుంది తెలుసా, బుద్ధి అనేది నశిస్తుంది, విచక్షణ జ్ఞానం అనేది నశించి మనిషి పశువులాగా మారుతుంది. అందుకే యాసిడ్ పోస్తారు, రేప్ చేస్తారు, ఇంకోటి చేస్తారు. ఎందుకు చేస్తారు? అందరూ మీతో పాటు చదువుకున్న పిల్లలే, అంతే కదా, మీతో పాటు ఉన్న పిల్లలే. రోజు నేను ఈ అమ్మాయిని చూస్తాను, ఈ అమ్మాయి నాతో మాట్లాడుతుంది, కానీ ఎప్పుడైతే నీ పైన కోపం అనేది వచ్చిందో క్రోధం పెరిగిపోతూ ఉంటుంది. సో భగవద్గీత చెప్పింది అదే, ఇదేం కొత్తగా నేను చెప్పేది అలాంటిది ఏం లేదు. కోపం క్రోధానికి దారితీస్తుంది, క్రోధం వల్ల మనిషి యొక్క విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతుంది. సో అప్పుడు మనిషి ఏమవుతారు తెలుసా, పశువులాగా బిహేవ్ చేస్తారు. అందుకే ఈ యాసిడ్ దాడులు చేస్తారు, ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. సో మరి ఏం చేయాలండి, ఫస్ట్ కోపాన్ని అణుచుకునే ప్రయత్నం చేయాలి కదా. కోపం వచ్చింది పర్లేదు, సో ఏదో అన్నది బస్లో ఏదో జరిగిపోయింది ఇన్సిడెంట్, పాజిటివ్గా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ రాదు. ఆయన నేను ఇంతమందిలో నా ఈగో హర్ట్ చేసింది అనడం వల్ల యాసిడ్ దాడి వరకు వెళ్ళింది. సరే పోనీలే, నేను మిస్టేక్ చేశాను, నీకు బుద్ధి అనేది పని చేస్తే అప్పుడు ఏమనుకుంటాం, నేను చేసింది కూడా మిస్టేకే కదా, బస్లో అందరి ముందు అమ్మాయిని అలా అన్నాను, అది మిస్టేకే. అదే మీ అక్క చెల్లెలు ఎవరైనా అంటే ఊరుకుంటామా? అదే సినిమా చూస్తాము, మేము ఊరుకోము అంటాము, మళ్ళీ మీరే ఎందుకు చేస్తారు? సో అదే ఎందుకు చేస్తామంటే ఆ టైంలో మనకి మైండ్ పనిచేయదు, అంతే కదండి. అందరికీ అన్నీ తెలిసి ఇందాక నేను మళ్ళీ చెప్పినా తిప్పి చెప్పినా ఏం చెప్తున్నాను, లాస్ట్కి మైండ్ పనిచేయట్లేదు. సో మరి మైండ్ ఎందుకు పనిచేయట్లేదు అంటే అన్హెల్దీ డైట్. మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో, ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి ఓకే, సో మైదా తీసుకోవడం అండ్ జంక్ ఫుడ్ తీసుకోవడం, పిజ్జా, బర్గర్ ఇట్లాంటివి తీసుకోవడం, అన్హెల్దీ డైట్కి ఎప్పుడైతే వెళ్తామో మైండ్ అన్హెల్దీ వైపుకే వెళ్తుంది. సో అండ్ ఇంకొకటి తప్పుగా ఏమనుకోవద్దు, మగపిల్లలు ఆడపిల్లలు ఎవరైనా ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తాయంటే మీరు వేసుకునే బట్టలు, మీరు వేసుకునే తిండి, మీ ఆలోచన విధానం, ఈ మూడు. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ లేకపోయినా మీకు డిసీజెస్ వస్తాయి. సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు, తెలుసు కదా. సో మీరు అందరూ అంటే డాక్టర్ అదే కాబట్టి ఆ ఫీల్డే కాబట్టి చెప్తున్నా. ఆ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అన్నీ ఎందుకు వస్తాయంటే ఫస్ట్ చెప్పాను కదా, నెగిటివ్ థింకింగ్ అట్లాంటివి ఏదైతే ఉన్నాయో, ఈ కోపం అనేది, స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో అది మీరు బాడీకి ఎక్కించుకుంటారో, బాడీ నుంచి మైండ్కి అట్లా. సో అది ఇంకా పెద్ద థీసిస్ ఉంటుంది, అదంతా అవసరం లేదు మనకి. అండ్ సెకండ్ ఏంటి అంటే
మీరు వేసుకునే డ్రెస్ అని చెప్పాను కదా. సో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జీన్స్ ప్యాంట్ వేసుకోవద్దు. ఈ మేడంకి ఎందుకు మేము జీన్స్ ప్యాంట్ వేసుకుంటే అని అంటారా? సో అది ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయంటే మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మాయిలు జీన్స్ వేసుకోకండి, టైట్ ప్యాంట్స్ వేసుకోకండి, అబ్బాయిలు కూడా జీన్స్ వేసుకోకండి. మరి మేము జీన్స్ వేసుకోకపోతే ఎట్లా? జీన్స్ అనేది మోడర్న్, అంటే ఇప్పుడు మేము స్టైల్గా కనిపించాలంటే జీన్స్ వేసుకోవాలి అంటే కాటన్ జీన్స్ వేసుకోండి. సో ఇది అవుతుందా అంటే ఇది మహిళా దినోత్సవం కాబట్టి ఇది ఇంతకన్నా నేను ఎక్కువగా ఏం చెప్పలేను. అది 100% మీరు జీన్స్ వేసుకోవడం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ మాత్రం వస్తాయి. ఒకప్పుడు మీ అమ్మమ్మకు వచ్చిందా పీసీఓడి? మీ తాతమ్మకు వచ్చిందా పీసీఓడి? మీలో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, క్రోమోజోమ్స్ అనేవి లేవు, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, అబ్బాయిలకి లేదు స్పర్మ్ కౌంట్, ఇంకోటి ఏదో ప్రాబ్లం, ఇవన్నీ మన వెంకట మరి మా నాన్నమ్మకి లేదు, మా నాన్నమ్మకి లేదు, వాళ్ళందరికీ లేవు కదా. కొత్తగా మీకెందుకు పీసీఓడి ప్రాబ్లం? మీకెందుకు స్పర్మ్ కౌంట్ లేదు? అంతే కదా. సో మన జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని మనం చేంజ్ చేస్తున్నాం, అంతే కదా. డ్రెస్సింగ్ సెన్స్ ఒకటి, ఫుడ్ ఒకటి. మరి అప్పుడు పిజ్జా లేదు, స్నాక్స్ తినాలంటే ఇంట్లో అమ్మ చేసిన స్నాక్స్ ఏదో ఇంట్లో పిండి వంటలు చేసి పెట్టేది, అవి తినేవాళ్ళం, అంతే కదా. సో ఇప్పుడు స్నాక్స్ కావాలంటే అమ్మ చక్నాలు చేసినా గారెలు చేసినా అమ్మ ఇవి తింటే నా మోషన్. స్టైల్గా ఉండేటువంటి పిజ్జా తినాలి, బర్గర్ తినాలి, బ్రెడ్ తినాలి, మైదాతో చేసినవి తినాలి, వీటి వల్ల వస్తాయి ప్రాబ్లమ్స్ అన్నీ. ప్రీ మెచ్యూర్ ఎందుకు అవుతున్నామండి? అంతకుముందు ఎప్పుడో 10th క్లాస్లో పీరియడ్ వచ్చేది, 10th క్లాస్లో మెచ్యూర్ అయ్యేది పిల్లలు. సో మీరున్నా కూడా లాస్ట్ టైం చెప్పలేదు, అబ్బాయిలు ఇప్పుడు ఇంత మెచ్యూర్గా ఉన్నారు. మీరు ఇందాక యాక్టివిటీస్ ఇవన్నీ డ్యాన్సులు చేసిన తర్వాత మీకు చెప్పకుండా ఉండాల్సింది ఏం లేదు. ఎందుకంటే మీ తోటి వాళ్ళు మీతో పాటు మీ పక్కన మీ అమ్మాయిలు కూర్చున్నారు అని అంటే వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతే కదా. సో అలా అందుకని మళ్ళీ నేను చెప్తున్నాను, లాస్ట్ టైం పీసీఓడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను మా అబ్బాయిలు అందరూ బయటకు వెళ్ళిపోయారు, ఓన్లీ అమ్మాయిలతో మాట్లాడుతున్నాము, ఒక 10 minutes 15 minutes సెషన్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మేము ఉండగానే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు మెచ్యూర్ అయిపోయారు ఆల్రెడీ. మీరు చిన్నపిల్లలు, మా పిల్లలు, మీరు బయటికి వెళ్ళండి సార్ చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు మీరు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు కూడా అన్నీ తెలుసు కదా. మీ ఇంట్లో మీ పిల్లల్ని మీ ఇంట్లో మీ చెల్లెల్ని, అక్కయ్యల్ని, అమ్మని ఎట్లయితే ట్రీట్ చేస్తున్నారో ఇక్కడ వీళ్ళందరినీ కూడా అలాగే ట్రీట్ చేయాలని అందుకనే చెప్పాను. సో ఓకే, ఎందుకు చిన్న ఏజ్లో 7th క్లాస్లోనే ప్రీ మెచ్యూర్ అయిపోతున్నామంటే మెయిన్గా పాలు తాగొద్దు, పాలు అస్సలే తాగొద్దు. నేను చెప్తాను 100కి 100% పాలు అనేవి ఎవ్వరూ తాగొద్దు. నేను ఆవు నుంచి గోశాలకు వెళ్ళి ఆవు పాలు తెచ్చుకున్నాను అంటే ఆ పాలు తాగండి, మజ్జిగ తీసుకోండి, పెరుగు తీసుకోండి, పాలు అస్సలే తాగండి. మరి నాకు కాల్షియం ఎట్లా అండి, నేను బోన్ వీక్ ఎట్లా అంటే బోన్ స్ట్రెంత్ అని ఉండాలి అంటే దానికి కావాల్సినవి బాదం తినొచ్చు, రాగి జావ తాగొచ్చు, మల్టీ మినిట్స్ ఇంకేదైనా తీసుకోండి, కానీ పాలు అయితే ఎవరూ తాగదు. మీ ఇంట్లో చిన్న పిల్లలకి కూడా ప్యాకెట్ పాలు అవి ఇవి అట్లాంటివి ఏవి ఇవ్వకండి. ఆ పాలు మానేసి ఒక 3 months పాలు మానేసి చూడండి మీ బాడీలో ఎంత అంటే చేంజెస్ వస్తాయి అని చెప్పేసి. మేడం మీరు ఇవాళ వచ్చి పాలు మానేయమంటే నేను చిన్నప్పటి నుంచి పాలు తాగుతున్నాను, నేను మానేయలేను అంటారు. మెల్లిమెల్లిగా ఒకే రోజు ఏది మానలేదు, అంతేనా. ఇవాళ టక్కున వచ్చేసి మేడం పాలు బంద్ చేయమంది, టీ బంద్ చేయమంది అంటే రేపటి నుంచి మానేస్తారా? రోజుకి మా సార్లైనా మేడంలైనా 4 చాయ్ తాగుతాము, ఎట్లా మానేస్తామండి అని అంటారు. 4 ఇవాళ తాగండి, ఒక వారం తర్వాత 2 తాగండి, ఇంకొక వారం తర్వాత 1 తాగండి, మెల్లిమెల్లిగా 0. గ్రీన్ టీ తీసుకోండి, లెమన్ టీ తీసుకోండి, ఇంకో టీ తీసుకోండి, హెర్బల్ టీస్ చాలా ఉన్నాయి, అట్లాంటివి తీసుకోండి. పాలకి బదులు మీరు ఏది తాగినా ఓకే, కానీ పాలు మాత్రం తాగొద్దు. ఇంట్లో పిల్లలకి కూడా చెప్పండి, అమ్మకి చెప్పండి, ఆవు పాలు తాగొచ్చు. మళ్ళీ తల్లి పాల తర్వాత ఆ బాటిళ్ళల్లో పోసిస్తారు చూడండి పిల్లలకి, ఆవు పాలు అయితేనే తాగిపిస్తాం. వెనకటి నుంచి వచ్చింది, నేను ఇవాళ కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆవు పాలు అయితేనే తాగించాలి. మీరు కూడా పాలు, టీ అలాంటివి అలవాటు ఉంటే తగ్గించుకోండి, మానేసే ప్రయత్నం చేయండి. నేను మానలేను అంటే చెప్పాను కదా, మెల్లిమెల్లిగా ఏదైనా. ఆల్కహాల్ కూడా అంతే, నాన్ వెజ్ కూడా అంతే. ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాం, ఒకేసారి మానేయమని చెప్పలేము. ఇది టీ కూడా ఆల్కహాల్ అడిక్షన్ అంత పెద్దదా మేడం, మీరు మా టీని దాంతో పోలుస్తున్నారు, మా పాలని దాంతో పోలుస్తున్నారు అంటే అంతే. టీ తాగకపోతే తలనొప్పి వస్తుందా? అసలు ఎందుకు వస్తుంది? అలవాటు అయిపోయింది.
2-3 రోజుల తర్వాత నాకు ఏదో లాగుంది అంటారు. ఎందుకు ఉంటుంది? ఆల్కహాల్ అడిక్షన్ అయిపోయింది. సాయంత్రం అయ్యేసరికి తాగకపోతే మనసు అడ్డుకుంటూ ఉంటుంది. పొద్దున్న లేచినామంటే 10 o'clock 9 o'clock కావాలంటే టీ కావాలి. 9-9:30 కాగానే తలనొప్పి వచ్చేసింది. ఎందుకు వస్తుందండి తలనొప్పి? అసలు టీకి తలనొప్పికి సంబంధం ఉందా? మీ మైండ్ మళ్ళా ఇక్కడ మనసే నేను తినలేదు, నేను తాగలేదు 9:30 అయిపోయింది. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ మానేసి చూద్దాం, 10 అయింది. డైలీ 8కి 8:30 9 కల్లా బ్రేక్ఫాస్ట్ తినేస్తాం. 10 అవుతుంది, అసలు ఆకలే రాలేదు. కానీ ఏమనిపిస్తుంది తెలుసా? నేను 10 అయిపోయింది, నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అసలు ఆకలి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ అసలు ఆకలే లేదు. ఎందుకంటే నైట్ మంచిగా బిర్యానీ తిన్నాం, పండుకొని లేవడమే 9కి లేచినాం. మళ్ళీ 10 కాగానే ఆలోచన ఏమొస్తుంది? 10 అయిపోయిందా, నేను డైలీ 8:30కి తినేస్తా కదా, ఇవాళ తినలే కదా. సో ఏమవుతుంది? లోపల పొట్టలో ఆకలి అవ్వట్లా మీకు ఇక్కడ వస్తుంది. అదే మనస్సులో ఆకలి ఏదైతే ఉందో ఈ ఆల్కహాల్ కానీ టీ కానీ ఇవన్నీ ఏంటంటే మీకు అసలు తాగాలని కాదు. నేను తాగలేదు అనే ఆలోచన ఒకటి తిరుగుతూ ఉండేసరికి ఇక్కడ వచ్చినటువంటి ఆలోచన వల్ల అప్పుడు ఇక మీకు దాని వల్ల తలనొప్పి వస్తుందా, ఇంకోరికైతే నాకు ఇంకోటి అవుతుంది అంటారు, నాకు ఇంకేదో అవుతుంది అంటారు. సో అట్లా అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న మెడిటేషన్ టెక్నిక్ ఏదో చెప్పాను. సో అది ఎవరైనా చేశారా? చేయలేదు. డైలీ చేస్తున్నారా? ఓ సూపర్. ఓకే. సో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు మేబీ ఇదే టైంలో వచ్చాను. బాడీ అందరికీ హీట్ అయిపోతుంది, డీహైడ్రేట్ అయిపోతుంది, వాటర్ ఎక్కువ తీసుకోవాలి అది చెప్పాను కదండి. కూలింగ్ ప్రాణాయామ చెప్పాను కదండి. సో అవి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, కూలింగ్ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయండి. ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ వచ్చి, యాంగ్జైటీ వచ్చి, ఇబ్బంది వచ్చి, కోపం వచ్చినప్పుడు కూలింగ్ ప్రాణాయామ పనిచేస్తుంది. నాకు కోపం వస్తుంది, నాకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మీ మైండ్ ఏదైతే ఉందో ఆ సింపుల్ టెక్నిక్ చెప్పాను కదా, ఆ సింపుల్ టెక్నిక్ ఏదైనా చేసుకోండి. దాని తర్వాత కూలింగ్ ప్రాణాయామ చేసుకుంటే ఏమవుతుందంటే బాడీ కామ్ డౌన్ అవుతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది, బాడీ కామ్ డౌన్ అవుతుంది. సో అలా మిమ్మల్ని మీరు సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను, మనకి సపరేట్గా ఎవరు మోటివేషనల్ స్పీకర్స్ అవసరం లేదు. మీకు అన్నీ తెలుసు, మీకు మీరే మోటివేషనల్ స్పీకర్స్. కాకపోతే వెళ్ళే దారి తప్పు, మాట్లాడే మాట తప్పు అని తెలిసినా మాట్లాడగలరు. మనం చేయాల్సింది అదొక్కటే. మీకు అందరికీ తెలుసు, మీరు చేస్తున్నది రైటా రాంగా అనేది మీ మైండ్కి మనందరికీ తెలిసినా మనం ఏదైతే చేస్తామో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే 100% మీరు అచీవ్ అవుతారు. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ గోల్ని రీచ్ అవుతారు. అండ్ లాస్ట్ ఒకటి, సో వాట్ ఈజ్ హెల్త్ అని ఇప్పటి నుంచి చెప్తున్నాను కదా, మీరు ఆరోగ్యంగా ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పుకుంటున్నాం కదా. మీరంతా మెడికల్ స్టూడెంట్స్ కాబట్టి వాట్ ఈజ్ హెల్త్ అండి? అకార్డింగ్ టు WHO వాట్ ఈజ్ హెల్త్ చెప్పండి. చెప్పండి, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏదో ఒక్కరన్నా చెప్పండి. క్యూట్ బాయ్, నువ్వు చెప్పినాను. క్యూట్ బాయ్ అంటే నువ్వే. క్యూట్ బాయ్ అంటే నేను ఎందుకు కావద్దు అని లేవచ్చు కదా, ఎందుకు వెనకాల చూస్తావు? ఇదే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే, పాజిటివ్ థింకింగ్ అంటే. నువ్వు క్యూట్ బాయ్ కదా, మరి ఎందుకు ఇట్లా చూస్తావు? నన్నేనా మేడం అన్నది అని లేవాలి అప్పుడు, అంతేనా? రైట్, చెప్పినాను. Absence of disease, right? So ఎన్ని ఉన్నాయి? ఫిజికల్, స్పిరిచువల్ హెల్త్. సోషల్ హెల్త్ అంటే ఏంటి చెప్పరా? సొసైటీతో బాగుండాలి. సొసైటీతో బాగుండాలి అంటే ఇక్కడ మీరు ఏ సొసైటీలో ఉన్నారు? మీరందరు. మీ పేరేంటి? రాకేష్ ఎట్లాంటి వాడు అంటే మీరు ఏం చెప్పాలి? సొసైటీతో అబ్బాయి బాగున్నాడు అంటే నువ్వు సొసైటీలో వెల్బీయింగ్ అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే డెఫినేషన్ చెప్పినావో దాని ప్రకారం నువ్వు బాగున్నావు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది వీరు బాగుంటాడు మాతో అంటే బాగున్నట్టు? ఒక 50% వేసుకుందాం. 50%, 50 to 60% ఓకే వీళ్ళు చెప్పినా కూడా నువ్వు సోషల్గా వెల్బీయింగ్ అన్నాడు. మరి నువ్వు సోషల్గా బాగుండాలంటే ఏం చేయాలి?
అందరితో ఇందాక చేసినట్టు కాకుండా అక్క చెల్లి అన్న తమ్ముడు అట్లాంటి రిలేషన్తో ఉండి అందరూ బాగుండే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇంకా అంటే మా బుక్లో నేను చదువుకున్నప్పుడు ఒక జోక్ ఉండేది. పాస్పోర్ట్ ఆఫీసర్ వచ్చి మన పక్కింటి వాళ్ళని అడిగినా, లేదంటే రాకేష్కి పెళ్లి సంబంధం చూడాలి. రాకేష్కి పెళ్లి సంబంధం చూడాలంటే ఏం చేస్తారు? పక్కింటికి వెళ్తారు. రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అరే పలానా రాకేష్ మంచోడా అని చెప్పేసి అందరు అడుగుతారు అనమాట. సో అడిగితే అప్పుడు పాస్పోర్ట్ ఆఫీసర్కి లంచం ఇవ్వకుండా, లేదంటే మీ పక్కింటి ఆంటీకి ఆంటీ ప్లీజ్ ఆంటీ నాకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ వస్తుంది, నేను నీకు చాక్లెట్ కొనిస్తాను, నీకు పట్టు చీర కొనిస్తా, అట్లాంటి ఏమీ లంచాలు ఇవ్వకుండా లేదు నాన్న రాకేష్ చాలా మంచోడని పెళ్లి సంబంధం వచ్చినా పాస్పోర్ట్ ఆఫీసర్ వచ్చినా చెప్పేంత ఉంటే సోషల్గా హెల్తీగా ఉన్నాం. ఓకే. సో మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే మెడికల్ స్టూడెంట్స్ కాబట్టి సోషల్ వెల్బీయింగ్ అన్న ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్. సో మరి స్పిరిచువల్ వెల్బీయింగ్ అంటే అది కూర్చున్నాను ఎంతసేపు నించుంటాం. మళ్ళీ మా మేడం అన్నారు రాకేష్ ఒక్కడే క్యూటా మేమందరం క్యూటా అని అనుకుంటారు. రైట్, చెప్పండి. స్పిరిచువల్ అంటే ఎమోషనల్కి స్పిరిచువల్కి సంబంధం ఏముంది? అర్థం కాలేదు. డివోషనల్, రైట్. సో ఎమోషనల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఎమోషనల్ హెల్త్ అంటే ఏంటో తెలుసా? ఇందాక బస్సులో ఏడిపియగానే టక ఒక రైడ్ చేస్తూ ఉంటారు. కాసేపటికి అమ్మాయి ఏం చేసింది? దబా బాధిందాము 4 అట్లా. ఎమోషనల్ హెల్త్ అనేది 2 రకాలు ఉంటాయి. వీక్గా ఉన్న వాళ్ళం అయితే ఏడుస్తాము, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళం అయితే కొడతాం. సో మీరు ఏ రకంగా ఉండాలనేది మీకు మీరే నిర్ణయం చేసుకోవాలి. ప్రతి దానికి ఏడవడం ఒకటే సమస్య పరిష్కారం కాదు. ఒక సమస్య వచ్చింది అంటే, ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషన్ అనేది కూడా 100% ఉంటుంది అనే నమ్మకంతో ఎప్పుడూ ముందుకెళ్తూ ఉండండి. ఓకేనా? ఎక్కడున్నా ఎమోషనల్ హెల్త్ అయిపోయిన తర్వాత స్పిరిచువల్ హెల్త్ అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటి? మీ ఇన్నర్ ఏదైతే ఉందో అది ఏం చెప్తే దాని ప్రకారం నడవడమే ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం. అంటే స్పెషల్గా స్పిరిచువల్ హెల్త్ అంటే నేను ముస్లిం, నేను క్రిస్టియన్, నేను హిందూ, నేను ఈ దేవుని పూజ చేస్తే ఆధ్యాత్మికంగా ఇట్లా ఏమంటారు, గుడికి వెళ్తేనే, చర్చ్కి వెళ్తేనే, మసీద్కి వెళ్తేనే నేను ఇట్లా తోపు అట్లా కాదు. నీ మైండ్, నీ మనసులో ఏదైతే ఉందో, నువ్వు అనేటువంటి వాడువు ఏదైతే నీ మనసు చెప్తుందో దాని వైపుకి వెళ్తే నువ్వు ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా, హెల్దీగా ఉన్నట్టే లెక్క. అర్థమైంది కదా? సో ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఎమోషనల్లీ అండ్ సోషల్లీ. సో ఇలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఫిజికల్గా ఒక్కటే బాగుంటే బాగుండదు. మెంటల్ హెల్త్ బాగుంటేనే మీరు 100% అన్నింట్లలో రాణించగలుగుతారు. సో అలా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం. ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం దీన్నే. సో ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో ఇది యోగా చేయడం వల్ల వస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకోవడం వల్ల వస్తుంది. చెత్త అంతా బయటపడండి. లోపల ఏముంటుంది, మైండ్లో చెత్త అంతా నింపేసుకొని ఒక చెడ్డ సినిమా చూసారనుకోండి, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఒక రోజంతా ఉంటుంది, ఒక వీక్ అంతా ఉంటుంది. చాలా సినిమా చూసి వచ్చారనుకోండి, ఏమంటారు, ఆ గూస్ బంప్స్ అలాంటివన్నీ ఎంతవరకు, ఎన్ని రోజులు ఉంటాయి? ఒక 1 వీక్ ఉంటుంది. ఆ శౌర్యం ఎన్ని రోజులు ఉంటుంది? అంతేనా కాదు? ఒక పిచ్చి సినిమా చూసి వచ్చారనుకోండి, అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో అట్లా. సో అండ్ ఇంకొకటి, ఉమెన్స్ డే రోజు చెప్పాల్సింది ఏంటంటే, నిజంగా కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలకు శక్తి ఎక్కువ ఉంది. ఒప్పుకుంటారా? నిజంగా వాళ్ళకన్నా బలం మనకే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకన్నా ఫిజికల్ బలం ఎక్కువగా ఉంటుంది, మానసిక బలం ఎక్కువగా ఉంటుంది. ఒక ఇల్లు మొత్తం నడపాలి అంటే వాళ్ళు ఓన్లీ డబ్బులు తెచ్చిస్తారు అంతే. పొద్దున్న ఏమంటారు, పప్పు ఉప్పు దగ్గర నుంచి స్కూల్ ఫీజులు కట్టి పిల్లల్ని చూసుకునే వరకు కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండదు. అమ్మాయిలకే అంత బలం ఉంటుంది. సో ఈరోజు మన దేశాన్ని నడిపేంత శక్తి ఎవరికి ఉంది? ఎంతమంది ఈరోజు ఎవరెవరు నాకు చెప్తారా ఒకసారి? ఇందాక ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ఇంకేదో గాంధీ అని లైన్ చేయాలా? అందరం చేతులు ఎత్తున్నాం కదా. ఒక్కసారి మీకు తెలిసిన లీడర్స్ చెప్పండి. ఇప్పుడు జస్ట్ మన దేశాన్ని పరిపాలించేటువంటి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ద్రౌపది ముర్ము గారు చెప్పారు, ఇంకా అక్కడికంటే కాదు, ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారో ప్రజెంట్గా మన
దేశాన్ని నడిపిస్తున్నటువంటి లేడీస్. బడ్జెట్ అంతా నిర్మలమ్మ చేతుల్లో ఉంది. ఇంకా మొన్న కొత్త సీఎం ఢిల్లీ సీఎం సార్ ప్రతిభ కాదు, ఢిల్లీ సీఎం అయితే కొత్త సీఎం లేడీ సీఎమే కదా. సో అట్లా సో అంత శక్తి ఉంది. మరి పాపం ఆమె ఉప్పు పప్పు కూరగా ఇంట్లో చూసుకోవాలి, దేశం మొత్తం చూసుకోవాలి. ఆ శక్తి అబ్బాయిల కన్నా ఎక్కువగా అమ్మాయిలకే ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు అబ్బాయిలకి. అందుకే అస్సలు భయపడదంటే రేపటి నుంచి తిట్టకండి. పాపం వాళ్ళు మరీ రోజు రోజుకి అమ్మాయిలు పైకి అయిపోతున్నాం, అబ్బాయిలు కిందకి అయిపోతున్నారు. సో అట్లా చేయకండి, కలిసిమెలిసి ఉండండి. ఇంకొకటి లాస్ట్, సో నరేంద్ర మోడీ గారిది గుజరాత్ పర్యటన ఉంది ఈరోజు. మహిళా దినోత్సవం సందర్భంగా 2097 మంది కానిస్టేబుల్స్ మహిళలంట, ఎస్ఐలు కొన్ని వందల మంది ఎస్ఐలు. ఈరోజు ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేది ఓన్లీ ఉమెన్స్. పోలీస్ వ్యవస్థ ఎంతమంది ఉన్నారో ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ఏం చెప్తారండి, ఏం చెప్తారు సార్? ఏ కేటగిరీ సెక్యూరిటీయా సంథింగ్ ఏదో జెడ్ కేటగిరీ, సారీ థ్యాంక్ యూ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఇచ్చేంత శక్తి మహిళల్లో ఉంది. సింపుల్ ఎక్కడి నుంచి 2097 మంది కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే కొన్ని వందల మంది ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు మొత్తం మంది ఆయన చెప్పారంట ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా. నేను ఇందాక వచ్చేప్పుడే వాట్సాప్లో చూశాను, నాకు లేడీ ప్రొటెక్షనే కావాలని. సో అంతటి శక్తి మహిళలకి ఉంది. సో అలాంటి శక్తిని మీరు మీ లోపల ఉన్నటువంటి శక్తిని బయటకు తీసే ప్రయత్నం చేయండి. ఈ ఉమెన్ సాధికారత, మహిళా సాధికారత ఇవన్నీ తర్వాత ఫ్యూచర్లో మీకు వస్తాయి. కానీ ఇప్పటికైతే చక్కగా చదువుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ని 100% రీచ్ అవ్వాలి, అవుతారు అని చెప్పేసి. థ్యాంక్ యూ. మీ అందరి మీ ఫ్యామిలీలో ఒకరిగా పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఏం చెప్పానో చెప్తూ వెళ్ళిపోతూ ఉంటా కంటిన్యూగా. మిస్టేక్ ఏదైనా చెప్పే ఉంటే సారీ, ఏదైనా తప్పుగా అన్నా సారీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. మీరు సడన్గా పిలిచారు పొద్దున, నేను సడన్గా ఏమీ అనుకోలేదు, ఏం చెప్పాలో కూడా అనుకోలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళని చూసిన తర్వాత ఆ కోపం అది సంథింగ్ గుర్తొచ్చింది, చెప్పేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.